కన్నా గురువు చాలా గొప్పవాడనేసి భగవంతుడే చెప్పారు. కాబట్టి ఇందులో మీకు కృష్ణ పరమాత్మను ఆరాధించమంటున్నాను కదా. కృష్ణ పరమాత్మ కూడా చూడండి, ఆయన కూడా భగవంతుడే కదా. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత గురువుగారిని మీకు ఏదైనా కోరుకుంటే కోరుకోండి స్వామి అని గురువుగారిని అడిగితే, నువ్వు కోరిక నాకు తీర్చగలవా కృష్ణ? అయితే నా కొడుకు చనిపోయిన నా కొడుకుని ఏంటి సంవత్సరం క్రితం చనిపోయిన కొడుకు నాకు కావాలి అని గురువుగారు అడిగితే, సంవత్సరం క్రితం చనిపోయిన కొడుకుని చనిపోయినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే తీసుకొచ్చి మహానుభావుడు ఆయన ముందు నిలబెట్టారు. అంటే గురువుగారికి గురుదక్షిణ కింద తన గురువుగారి కొడుకుని ఆయన సమర్పించారు. కానీ ఆయన పరమాత్మ, ఆయన ఏదైనా చేయగలుగుతారు. మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. కానీ గురువుని దూషించడం కానీ, గురువుని మీద నిందేయడం కానీ, అంటే ఇలా అంటున్నానని కాదు, మనకి చాలామంది గురువులు ఉన్నారండి ఇప్పుడు ఈ రోజుల్లో.